కొత్త సంవత్సరం ఎప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది. కానీ పాత సంవత్సరం బ్యాగేజ్ మనకు అలాగే ఉంటే కొత్త సంవత్సరం నిజంగానే మంచిగా అనిపిస్తుందా? ఎస్, అది ట్రూ అని అనిపించవచ్చు. ఎందుకంటే వరల్డ్లో ఉన్న చాలా బ్యాగేజెస్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వరల్డ్లో మన చేసిన చాలా ప్రామిసెస్ ఇంకా అలాగే ఉన్నాయి, అన్డెలివర్డ్గా ఉన్నాయి. అప్పుడు 2026 నిజంగానే బెటర్ అవుతుందా? లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ 5 ప్రామిసెస్ విచ్ ఆర్ నాట్ డన్ బై ది వరల్డ్. ఫస్ట్ ప్రామిసెస్, పీస్ డీల్ ఇన్ ఉక్రెయిన్లో పీస్ డీల్ తీసుకొస్తామని మనకు ట్రంప్ ఫస్ట్ డే నేను పవర్లోకి రాగానే పీస్ డీల్ తీసుకొస్తున్నారు. ఇట్ ఈస్ 336 days ఇన్ పవర్. 12,000 పీపుల్ 2025లోనే చనిపోయారు. 2024లో 9,000 పీపుల్ చనిపోయారు. ఇట్ ఈస్ నాట్, పీస్ డీల్ తొందరగా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. దట్స్ ద ఫస్ట్ ప్రామిస్. సెకండ్ ప్రామిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి జాబ్స్ని క్యాప్చర్ చేస్తుంది, జాబ్స్ వెళ్ళిపోతాయి, ఏ విల్ రీచ్ ది స్ట్రాటోస్ఫిరిక్ లెవెల్స్ అని చాలా మంది ప్రిడిక్ట్ చేశారు. కానీ సమ్ పీపుల్ హ్యావ్ సెడ్ ఏ బబుల్ వస్తుంది, అది ఎప్పుడైనా బర్స్ట్ అవ్వచ్చు అని. బికాస్ ఈ ఇయర్ $44 billion ఏఏ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తే 95% ఆఫ్ ది ఏఏ స్టార్టప్స్ జీరో ప్రాఫిట్స్తో ఉన్నాయి. అంటే ఏ బబుల్ ఏం బర్స్ట్ అవ్వాల, ఏ అనేది అంత హై పీక్స్ ఏం చూడాల. దెన్ థర్డ్ థింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ బూమ్ వస్తుంది, క్లైమేట్ చేంజ్ రియాలిటీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ బూమ్ వస్తుందని చెప్పారు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ నార్త్ అమెరికాలో 1% డిప్ అయ్యాయి. అండ్ ఈవెన్ యూరోపియన్ యూనియన్ గ్యాసోలిన్ పైన వేసిన బ్యాన్ రిమూవ్ చేసి, అంటే ఇంకా 2035 వరకు గ్యాసోలిన్ బ్యాన్ రివోక్ చేసింది. వోక్స్ వ్యాగన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించింది ఈవీస్లో, జీప్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించింది ఈవీస్లో. దీన్ని బట్టి చూస్తే ఈవీ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ అనే దానికి టైం పడుతుంది. ఫోర్త్, పొలిటికల్ రీసెట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇండియా అండ్ చైనా లాస్ట్ ఇయర్ వెన్ దెర్ వాజ్ అ టాక్స్ నార్మలైజ్ అయ్యి, కానీ ఈ ఇయర్ మళ్ళీ ఒక స్పార్క్ వచ్చింది. అదేంటంటే చైనాలో ఒక ఇండియన్ విజిట్ చేసినప్పుడు, షీఈస్ అన్ అరుణాచల్ సిటిజన్, అక్కడ ఒక ఇష్యూ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అలా ఇండియా వర్సెస్ చైనా మళ్ళీ స్టార్ట్ అయింది. దెన్ ఫిఫ్త్, రిసెషన్ ఇన్ 2025. చాలా జేపీ మోర్గన్ అయి ఉండొచ్చు, స్టాండర్డ్స్ అండ్ ఫిచ్ అయి ఉండొచ్చు. 35%, 65% ఛాన్స్ ఉంది రిసెషన్ వచ్చే ఛాన్స్ ఉంది వరల్డ్లో అని. బట్ యాక్చువల్లీ 2025లో 2.7% వరల్డ్ ఎకానమీ గ్రో అయింది. ఇలా ప్రామిసెస్ అండ్ బ్రేక్ త్రూస్ జరిగాయి. నెక్స్ట్ 2026లో ఇవి రీసెట్ జరిగే ఛాన్స్ ఉందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.